ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆ చెప్పులు కుట్టే సీన్ ఉంటుంది కదా సార్, అది చేసేటప్పుడు ఎవరికి ఏం భయమే లేదా, చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని చెప్పేసి? ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం. అవును. అది మెగాస్టార్ ఆయన మాకు అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఇది ఆయన ఇది మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్ అది. అంటే క్యారెక్టరైజేషను సార్ ఆయన ముందు ఎలా ఉన్నాడు ఆయన ఆయన మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్. ఇది ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఆయన అవును, అవును. అప్పటికి స్వయం కృషికి ఇది అంటే మధ్యలో మనకి బాగా అభిమానం మేము అందరూ బాగా క్లోజ్ మేము. ఎప్పుడు ఒకేలా ఉన్నాడు ఆయన. అప్పుడు చూసిన ఆయన ఎలా ఉన్నారో అంటే ఇది మనస్తత్వం, ఇది ఎవ్రీథింగ్. కొంతమందికి 2 సినిమాలు హీరోగా చేస్తేనే తలకెక్కేసి ఇది ఇప్పటికీ అలాగే ఉంటాడు. అదే ఇది విశ్వనాథ్ గారు ఇప్పుడు చెప్పేవారు అది. ఆయన మిగతా వాళ్ళకే మెగాస్టార్ మన దగ్గర ఎందుకు ఇది అభిమానం మన ఇదే అంటే ఆప్యాయత ఇది ఎన్ని కలబోసి వస్తాయి మాకు సార్ అని అనేవారు ఆయన. అంటే స్వయం కృషి ఆయన రియల్ లైఫ్ కథ అనుకోవచ్చా? అంటే అంటే క్యారెక్టరైజేషన్ అంతే కదండి. అసలు డౌన్ టు ఇది ఇది ఎక్కడికి వెళ్ళినా జీరో నుంచి అది హిమాలయాలు అనుకోవచ్చు. అదే హిమాలయస్ అండ్ అంత ఎత్తుకెళ్ళినా ఒదిగుండే స్వభావం ఇవన్నీ అది డిసిప్లిన్కి ఆ సినిమా మెయిన్ డిసిప్లిన్ కదా, కొడుకుని డిసిప్లిన్గా పెంచడం ఇవన్నీ అన్నీ అంటే వాళ్ళందరూ అలాగే గ్రో అయ్యారు వీళ్ళందరూ. నేను చాలా మంది దగ్గర అంటే కొంతమందిని మీలాంటి పెద్దలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామంది ఒకరిద్దరు చెప్పిన సందర్భంలో కేసునాథ్ గారు చిరంజీవి విషయంలో ఒక విషయంలో మాత్రం చాలా అంటే బాధ ఉండేది, కానీ చాలా ఇలా జరగకుండా ఉండాల్సిందని ఆలోచించేవారంట. చిరంజీవిని ఒక ఇమేజ్ చట్టంలో చుట్టేశారు, ఒక స్టార్ అని చెప్పేసి అతని చుట్టూ ఒక చట్టంలో చుట్టేశారు. గొప్ప నటుడయ్యా, బట్ ఆయన అన్ని సినిమాలు చేయలేడు ఇప్పుడు, ఇది నిజంగా దురదృష్టం అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పేవారంట విశ్వనాథ్ గారు. అదే అండి, నిజమే అండి అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అనేవారు ఆయన మంచి నటుడు, గొప్ప నటుడు ఆయన. చాలామంది అదే అంటే మీరు అన్నట్టు ఆ చట్టంలోనే ఉంచేశారు ఆయన్ని. అప్పుడు ఇమేజ్ అంటారు అదే అది. బట్ ఇది యాక్సెప్ట్ చేశారు కదా స్వయం కృషి. అవును, అది స్వయం కృషి ఇంకా ప్రతి వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. అది విశ్వనాథ్ గారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు. అదే మళ్ళీ ఆపద్ బాంధవుడు అలాగే ఆపద్ బాంధవుడు షూటింగ్ అప్పుడు ఆ క్యారెక్టర్కి అలాగే ఆయన అప్పుడు దాకా ఆయన వేసుకునే ఆయన డ్రెస్ సినిమా రిలీజ్ అయితే ఆయన డ్రెస్ షర్ట్ బాగుంటే వెంటనే కుట్టించేవారు. అంతలాగా ఫ్యాషన్స్ ఇవన్నీ. ఈ సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ రెండు. అవును అవును. స్వయం కృషి కానీ ఆపద్ బాంధవుడు కానీ ఇది స్వయం కృషి అన్న సెకండ్ హాఫ్లో కొంచెం రిచ్ అయ్యాక కొద్దిగా కోటు అలాంటివి వేసుకుంటే ఇది ఆపద్ బాంధవుడిలో మొత్తం ఒకటే గెటప్ ఆయన. దాంట్లో ఒక సీన్ పిచ్చాసుపత్రిలో అద్దంలో తాను చూసుకుని తిట్టుకుంటాడు ఏం జాతకం అది అదని అది చేస్తున్నప్పుడు అండి విశ్వనాథ్ గారు ఇద్దరు గెలిపి పక్కన కూర్చొని అది పక్కకి వెళ్ళి అన్నీ చేసుకున్నారండి. అలా ఇంప్రవైజ్ చేస్తాడంట ఆయన చిరంజీవి గారు. అక్కడే విశ్వనాథ్ గారు క్లాప్స్ కొట్టేసి పట్టేసుకున్నారు ఆయన్ని, విశ్వనాథ్ గారు చిరంజీవి గారిని. ఇలాంటి వండర్స్ ఎన్నో ఉండే. అసలు కమల్ హాసన్ గారన్నా చిరంజీవి గారన్నా వీళ్ళందరూ ఇద్దరు బాగా ఇది చిరంజీవి గారు ఇది విశ్వనాథ్ గారికి ఇది వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండేవారండి. ఇంతటి ఫాదర్లీ అఫెక్షన్ అండి. ఇంకా మా నాన్నగారుతో అంటే ఆయన అనేవారు ఇది ఏ నాటి బంధమో, గురు శిష్యుల బంధమా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ బంధమా, అన్నదమ్ముల బంధమా, ఏంటో అర్థమయ్యేది కాదు. సోదర భావం ఇదా ఇది మాకు ఎప్పుడో రాసి పెట్టుంది మాకు మా ఇద్దరికి ఇది ఏనాటి బంధం ఇది అనేవారండి ఇప్పుడు. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా వరకు చూసుకుంటే సార్ ఆయన చంద్రమోహన్ గారికి చాలా ఎక్కువ పెట్టేసేవారు. చంద్రమోహన్ అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ అని చెప్తారు అనమాట. అది అండ్ నటన అంటే ఆయన సబ్జెక్ట్స్ కూడా ఆయనకి బాగా ఇది ఉండేది. వాళ్ళిద్దరూ కూడా బాగా సింక్ అయ్యారండి బాగా సార్. ఇప్పుడు మా సినిమా సిరిసిరిమువ్వ అద్భుతంగా చేశాడండి ఆయన. అది టేప్ నేర్చేసుకున్నాడు ఆయన దానికోసం టేప్. ఎందుకంటే విశ్వనాథ్ గారు సినిమాలు ఇదంటే ఎందుకంటే ఆయన చేసేస్తూ ఉంటాడు విశ్వనాథ్ గారు ఏదో ఒకటి. సో అది నేర్చేసుకుని
అలాగా క్యారెక్టర్ కోసం వాళ్ళే ఇప్పుడు స్వాతిముత్య ఇప్పుడు విశ్వనాథ్ చంద్రమోహన్ గారికి ఆ సినిమా ఎంతో పేరు వచ్చింది మొత్తం టేప్ ఏంటి ఇది అసలు నటనగా ఇదని. అలాగే సాగర్ సంగమం టైంలో ఓల్డ్ గెటప్కి కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పులు ఇవన్నీ కూడా పాతగా ఉండాలి ఇదని. ఆయనే ఎవరు కమల్ హాసన్ గారు వాటర్లో ఒక 1 వీక్ నానబెట్టించారట చెప్పులు, ఇది షూ లాంటిది, హాఫ్ షూది చేసి చేప తవ్వుతారే అలా తవ్వించే హోల్ వెనకాల హోలు న్యాచురల్గా పడాలని అలాంటి ఇవన్నీ చేసుకునేవారండి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు క్యారెక్టర్ల మీద. ఇది గెటప్లకి క్యారెక్టర్ కోసం ఇలాగా. అలాగే చిరంజీవి గారు దీంట్లో స్వయం కృషి అప్పుడు ఆ చెప్పులు కుట్టిన దగ్గర వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ చూసేవారు. వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈయన దాన్ని ఇది చేసుకునేవారు మొత్తం పర్ఫార్మెన్స్లో. ఇది అబ్బో చాలా విశ్వనాథ్ గారు సినిమాల్లోనే అంటే మేము దగ్గర నుండి చూసాం కాబట్టి ఇవన్నీ నేను అవునవును చెప్పగలుగుతున్నామండి. ఇవన్నీ ఏంటి మ్యూజిక్ దగ్గర లిరిక్స్ రాసినప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన సిరివెన్నెల సినిమా ఫస్ట్ సినిమా మా ఆఫీస్లోనే మొత్తం అన్ని పాటలు రాశారు. అంటే మా ఆఫీస్ అంటే ఇంక విశ్వనాథ్ గారికి సొంత ఆఫీస్ లాగా అంతే కదా ఇది టోటల్గా అండి అక్కడే. బట్ ఆయన సినిమా అప్పుడే మాది ఇది స్వాతిముత్యం ఎండింగ్లో ఉంది. అక్కడ ఎండింగ్లో ఒక సాంగ్ పెడదాం అనుకున్నారు ఈయన. వటపత్ర సాయికి కొంచెం సాడ్ వెర్షన్ చిన్నది. ఓకే అది అండ్ ఎండింగ్లో అది వేటూరు గారు ఇది మన సీతారామ శాస్త్రి గారు రాశారు. అది ఓకే బిట్ ఆయనతో రాయించాం. రాయిస్తే అదే ఫస్ట్ సినిమా అయింది యాక్చువల్గా రిలీజ్ అయింది. బట్ సిరివెన్నెల అనేది ఫుల్ అది అన్ని పాటలు ఆయన ఇది రిలీజ్ అయిన సినిమా ఇది అయింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే జంధ్యాల గారు ఇది వీళ్ళందరూ ఒక విశ్వనాథ్ గారిని ఒక గురువుగారిలాగా చూసేవారండి అందరూ. గురువుగారు ఒక దేవుడు అలాగే. ఇప్పుడు మీరు జంధ్యాల గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు జంధ్యాల గారి కెరీర్ మొత్తం చూస్తే ఒక్క విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేలేక చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన విపరీతమైన కామెడీ రాస్తారు, అవునండి, విపరీతమైన కామెడీ తీస్తారు, సెటైర్లు వేస్తారు. అదే ఒక విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం విపరీతమైన పాండిత్యం వచ్చేస్తుంది. అన్ని అంటే ఆయనలో 2 పార్శ్వాలు ఉన్నాయి జంధ్యాల గారిలో, వాడుకుంది మాత్రం ఒక్క విశ్వనాథ్ గారే. వారిద్దరి అసోసియేషన్ ఎట్లుంటుంది సార్? అదే అండి బో చాలా ఇదిగండి. అసలు విశ్వనాథ్ గారు ఫస్ట్ ఆయనకి టోటల్గా ఇండస్ట్రీలో ఫస్ట్ గురువు ఆయనే. ఎవరు ఇది జంధ్యాల గారికి సార్ ఆయన. మేమందరూ ఒక కాలనీలో ఉండేవాళ్ళు అండి, యునైటెడ్ ఇండియా కాలనీ అని ట్రస్ట్పురం దగ్గర, డైరెక్టర్స్ కాలనీ దగ్గర. విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, చంద్రమోహన్ గారి ఫ్యామిలీ, మేము, జంధ్యాల గారు, తోట తరణి గారు అటుపక్క ఇది అందరూ ఇది. సో అంతా జీజీ కృష్ణారావు గారని ఎడిటర్ మా సినిమాలన్నింటికి ఆయనే. అప్పుడు ఆయన అందరూ అక్కడి నుంచే ఎవరికాళ్ళు మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఇవన్నీ మేము అలాగే అప్పుడు రెంటెడ్ హౌస్, జంధ్యాల గారు రెంటెడ్ హౌస్, కృష్ణారావు గారు రెంటెడ్ హౌస్, విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ గారికి ఓన్ హౌస్లు అక్కడ ఉండేవి పెద్దవి. ఇది మేమందరం అలాగే అక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఎప్పుడు వెళ్ళినా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అండి.